లక్ష్మణస్వామి గుహునికి తమ్ముడంటే గుహుడెవరు? లక్ష్మణుని కంటే పెద్ద సోదరుడు రామచంద్రునికి. అంటే ఒక సోదరునిగా గుహుల్ని స్వీకరించినటువంటి వాడు రామచంద్రస్వామి. కనుక రామస్య ఆత్మసమస్సఖ, అంత ప్రేమ ఆయనంటే. పద్భ్యామభిగమాచ్యైవ స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం. రామచంద్ర, ఏమైనా కొంచెం పాలు పుచ్చుకుంటావా, ఏమైనా కొంచెం పళ్ళు తింటావా, చాలా దూరం నుంచి వచ్చావు కదా అని అంటే ఏం అక్కర్లేదు, నువ్వేం మర్యాదలు చేయక్కర్లేదు. నాకు నువ్వు నన్ను అన్ని ఆరాధనలు చేసేసినట్లే. నాకు కూడా సమగ్రమైన ఆరాధనను సమర్పిస్తే ఎంత ఆనందం కలుగుతుందో. హృష్టాశ్చ, చాలా ఆనందం కలిగింది. అన్ని విధములుగా నువ్వు నన్ను అర్చించావయ్యా అన్నాడు. ఏమయ్యా, ఇంకా నేను నీకు పాదాలే కడగలేదు, మంచినీళ్ళే ఇవ్వలేదు, అప్పుడే అన్ని విధములుగా అర్చించానంటున్నావు. నేనేం చేశాను స్వామి? ఇంతకన్నా ఏం చేయాలయ్యా? పద్భ్యామభిగమాచ్చైవ. నాయనా, నేను రథంలో వస్తున్నాను. నేను వస్తుంటే నా కోసమని 4 అడుగులు నీ కుటీరం దగ్గర నుంచి పాదములతో నడిచి వచ్చావు. ఇంతకంటే ఏం కావాలయ్యా అన్నాడు రాము. నవ్వేశాడు గుహుడు. ఎవళ్ళైనా పాదాలతోటి నడవకపోతే తలతో నడుస్తారా? ఎవడైనా పాదాలతోటే నడుస్తారు కదా. అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అని పద్భ్యామభిగమాచ్చైవ. నాయనా, నీకోసమే మీకోసమే నేను అడవికి వచ్చాను. అలాంటి సమయంలో ఇంత దాకా వచ్చినవాడు నీ కుటీరం దాకా రథంలో నేను రాలేను. మళ్ళీ నువ్వు శ్రమపడి 4 అడుగులు నడిచి వచ్చావే, ఎంత కష్టపడ్డావో. చాలు, ఇంతకంటే ఆదరమే ఉంది. ఆ నడిచి రావడం ఎందుకోసమని? స్నేహ సందర్శనేన చ, నా యందు నువ్వు చూపించే పరమ ప్రేమను, స్నేహాన్ని చూడడం చేత అర్చితాశ్చైవ హృష్టాశ్చ అన్నాడు రామచంద్రస్వామి. రామచంద్ర, ఇంటికి వచ్చినవాడు ఏం పుచ్చుకోకపోతే అదేదో చాలా చిన్నతనంగా, చాలా లోపంగా ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి చాలా ఆప్తులైన వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఇచ్చిన పాలో నీళ్ళు ఏవో కొంచెం వాడు పుచ్చుకోలేదనుకోండి, అవే ఏం పుచ్చుకోమన్నారు అనుకోండి, మనసు ఖేదపడుతుంది కదా. మరి నువ్వు నా ఆశ్రమం దగ్గరికి, నా కుటీరం దగ్గరికి వచ్చావు, నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించకపోతే న్యాయమా అన్నట్టు చూశాడు గుహుడు. నాయనా, నాకు ఆనందం కలగాలి అంటే ఒక పని చెయ్యి. అశ్వానం ఖాదనేనాహం. అంతవరకు రథంలో వచ్చారు కదండి. ఆ రథం ఎవరి రథం? దశరథ చక్రవర్తి గారి రథం. సుమంతుడు రథాన్ని, దశరథ చక్రవర్తి సారథి, సుమంతుడు రథాన్ని తీసుకొచ్చాడు. మా నాన్నగారికి ఈ అశ్వములంటే చాలా ప్రేమ. నువ్వు కనుక ఈ అశ్వములకు మేత పెట్టావనుకో, వాటికి ఆనందం కలిగితే మా నాన్నగారికి ఆనందం కలుగుతుంది, మా నాన్నగారికి ఆనందం కలిగితే నాకు ఆనందం కలుగుతుంది. కనుక వాటికి పెట్టవయ్యా అని చెప్పాడు గుహునితో. ఆ రాత్రి పవళించాడు. వాల్మీకి మహర్షి ప్రక్రియలకన్నిటికీ పరం కవీనామాధారం, కవులకందరికీ ఆధారభూతమైనది వాల్మీకి రామాయణం. ఈ నవలల్లో, మిగతా వాటిలో ఫ్లాష్ బ్యాక్ అంటూ ఉంటారు కదండి సినిమాల్లో. ఈ ఫ్లాష్ బ్యాక్లు ఎక్కడి నుంచి ఆరంభం అంటే వాల్మీకి రామాయణం నుంచి ఆరంభం. ఎంచేత ఇక్కడ వృత్తాంతం కనబడదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన వృత్తాంతం, సీతారామ లక్ష్మణులు వచ్చినప్పుడు జరిగిన వృత్తాంతం ఇక్కడ కనబడదు. తరువాత ఎప్పుడో భరతుడు రామచంద్రుణ్ణి తీసుకుని వెళ్ళడం కోసం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు వాల్మీకి మహర్షి ఈనాడు జరిగిన వృత్తాంతాన్ని. ఏమిటట? సీతారాములు ఇరువురికి ఒక శయ్య వేశాడు. ఆ రాత్రి పడుకోవాలి, పొద్దున్న దాటించాలి గంగానదిని. ఒక ప్రగ్గ ఏర్పాటు చేశాడు. కొంచెం దూరంగా మన లక్ష్మణస్వామికి ఒక ప్రగ్గ ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత సీతారాములు అలసిపోయి ఉన్నారు. పాపం సీతమ్మ ఎప్పుడు అంత కష్టపడి ప్రయాణం చేసి ఎరగదు అంత దూరం కనుక, ఆవిడ అలసిపోయి ఉంది కనుక ఇద్దరు పవళించారు. పవళిస్తే ఆ ప్రక్కన మన లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు. ఈ గుహుడు చూసి సుఖంగా భార్యాభర్తలిద్దరూ నిద్రపోతుంటే మళ్ళీ ఈయనెందుకండి అక్కడ
అని మనం చెబితే కానీ వచ్చేలా లేడు ఈయన అక్కడి నుంచి అని ఆయన దగ్గరికి వచ్చి ఆయన పక్క దగ్గరికి తీసుకొచ్చి ఇయం తాత సుఖాశయ్య త్వదర్థము పగల్పిత. లక్ష్మణస్వామి నీకు కూడా పక్క ఏర్పాటు చేశానయ్యా. సుఖాశయ్య సుఖకరంగా ఉండే దర్భలు అవి అన్నీ పరిచి మెత్తగా ఉండేలాగా ఒక పక్క ఏర్పాటు చేశాడు. త్వదర్థము పగల్పిత నీకోసమని ఏర్పాటు చేశాను, పడుకొని ఆయన. నువ్వేమి మీ అన్నగారిని వదిన గారిని కాపాడడం కోసమని మెలకుగా ఉండక్కర్లేదు. ఇది అంతా మా భూమి, మాకు తెలుసును ఎప్పుడు ఏ మృగం వస్తుందో, ఏ మృగం వచ్చే ముందు ఎలాంటి ధ్వనులు వినబడతాయో, ఎలాంటి వాసన వస్తుందో ఇవన్నీ మాకు తెలుసును. మేము జాగ్రత్తగా కాపాడుతాం. నువ్వెందుకయ్యా అనవసరంగా మెలకుగా ఉండడం, ఇదిగో పడుకో ఇక్కడ అని తీసుకొచ్చాడు. లక్ష్మణస్వామి కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా. సీతారాములు హంసతూలికా తల్పం మీద పవళించాల్సిన వాళ్ళు నేల మీద పడుకుని ఉంటే నాకు నిద్ర ఎలా వస్తుందయ్యా, పర్వాలేదులే అన్నాడు. ఈయన చుట్టూ సీతారాములకు ఏ ప్రమాదం కలగకుండా ధనుర్బాణములను ధరించి చుట్టూ తిరుగుతున్నాడు. ఈయన ఇలా తిరుగుతున్న సమయంలో గుహుడు చూశాడు. భార్యాభర్తలిద్దరూ సుఖంగా పడుకుంటే ఈయనెందుకు ధనుర్బాణములు పట్టుకుని చుట్టూ తిరుగుతున్నాడు? కొంపదీసి లక్ష్మణుడు ఏమైనా రాముడికి అపకారం చేయడు కదా అనుకుంటున్నాడు. ఏమయ్యా వాళ్ళ అన్నదమ్ములయ్యా, తమ్ముడు ఎందుకు చేస్తాడు? ఆ తమ్ముళ్ళని అసలు నమ్మకూడదండి. ఇప్పుడు ఆ భరతుడు తమ్ముడే ఏం చేశాడు? రాజ్యం అంతా వాడు అమ్మగారి చేత కోరిపించి రాముడిని అడవికి పంపించాడా లేదా? సవతి తమ్ముడు, ఈయన సవతి తమ్ముడే. ఒక తల్లి కన్నా పిల్లలేంటి, మరో తల్లి పెట్టడే కదా. అంచేత ఈయన రామచంద్రుడికి ఏం అపకారం చేస్తాడో మనం రాముడిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఈయన ధనుర్బాణమును ధరించి ఈ లక్ష్మణుడు వెనకాతల స్థితో భవం యత్ర సయత్ర లక్ష్మణ తత్ర సయత్ర లక్ష్మణ. ఈ లక్ష్మణుడు కాలు తీస్తే, అడుగు తీస్తే ఈయన అడుగు పెడుతున్నాడు. ఈయన ధనుర్బాణాలు పట్టుకున్నాడు. ఏమయ్యా నేను కాపాడుతున్నాను కదయ్యా, నువ్వెందుకంటే నీకు తెలియదయ్యా ఈ అడవిలో సంగతులు నీకేం తెలియవు కదా, అంచేత నేను జాగ్రత్తగా చూస్తానులే, పడుకుంటే పడుకోను అని ఈయన వెనకాతలే పెడుతున్నాడు. ఎందుకని? లక్ష్మణుని చేయి ఏమాత్రమైనా వక్రంగా కదిలితే వెంటనే నా బాణం వెళ్ళి ఆ లక్ష్మణుని సంహరించాలి అని గుహుడు పట్టుకున్నాడు. ఈ గుహుని పరివారం అంతా ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. సుఖంగా భార్యాభర్తలు పడుకుంటే వీళ్ళిద్దరు ఏమిటి ఓ పెద్ద ఆ చుట్టూ తిరుగుతున్నారు. వాడా సవతి తమ్ముడు, వీడా ఆటవికుడు. ఈ సీతమ్మ సౌందర్యాలను లేదా ఆ ఆభరణాలను చూడగానే కన్ను కుట్టి ఆ రామచంద్రుడికి ఏమీ అపకారం చేయడు కదా. ఒకవేళ అలాంటి అపకారమే జరిగితే మనం జరగనిస్తామా? గుహుని చేయి కానీ లక్ష్మణుని చేయి కానీ ఏ మాత్రం కదిలినా వెళ్ళి మన బాణం వాళ్ళకు పుచ్చుకోవాలి అని వీళ్ళందరూ బాణాలు శూలాలు ఎక్కువ పెట్టుకుని కూర్చుని మొత్తం ఆ రోజు శృంగిబేరపురంలో సుఖంగా పడుకున్న వాళ్ళు ఎవరు అంటే సీతారాములు ఇద్దరే. ఇంచేత వాళ్ళు హాయిగా పడుకున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మహేంద్ర కల్పం పరిపాలయంస్తదా. భరతుడికి చెప్తాడు, మహేంద్ర కల్పం రామచంద్రుణ్ణి మేము కాపాడ్డాము. ఏమిటి మా బతుక్కి ఆయన్ని కాపాడే అంతటి గొప్పవాడమే మేము, మాకేం తెలుసునని. దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడు రామచంద్రస్వామి, అలాంటిది ఆయనని మేము కాపాడగలం. ఏదో భ్రమ. ఆ ప్రేమ ఏం చేస్తుంది? అవతలి వాడి శక్తిని చూడనివ్వదు, యువతలి వాడి అశక్తిని చూడనివ్వదు. కనుక కాపాడుకోవాలి అని అలా ఉన్నామయ్యా మేమందరం కూడా అని చెబుతాడు. రాత్రి అయిపోయింది, తెల్లవారింది. సరే గంగానదిని దాటించాలి. గంగానది ఒడ్డుకు వెళ్ళిన తర్వాత సుమంత్రుడు రామచంద్రుడిని చూచి, రామచంద్ర నేను ఇంక తిరిగి మళ్ళా అయోధ్యకి వెళ్ళలేను. నీతో కూడి ఉన్నటువంటి రథాల్ని తీసుకొచ్చిన నేను ఇప్పుడు శూన్యమైన రథాల్ని పుచ్చుకుని మళ్ళీ అయోధ్యకి ముఖం చూపించలేను. అయోధ్యలో వాళ్ళందరూ ఏమనుకుంటారు నన్ను చూచి? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ సుమంత్రుడు మంచి మాటగారండి,
కనుక ఆ అరణ్యానికి వెళ్ళే దారిలో అయినా రామచంద్రుడికి బోధ చేసి చేసి ఆయన మనసు మార్చి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడేమో అని గంపెడు ఆశతో ఉంటారు అయోధ్యలో వాళ్ళు. ఇప్పుడు నేను శూన్యమైన ఈ రథాన్ని తీసుకుని పెడుతూ ఎలా నా ముఖం చూపించేది? అసలు ఆ రథానికే ముఖం చెల్లదు, అయోధ్యకే ముఖం చెల్లదు. సీతారామ లక్ష్మణులు సుమంత్రుని రథంలో వెడుతుంటే ఆ రథచక్రములు వేగంగా తిరుగుతూ ఉంటే అందువలన ఉత్పన్నమైన గాలి వలన ఆ నేల అంతా, ఇసుక అంతా, మట్టి అంతా పైకి జిమ్ముతుంటే అసలు చూస్తే అయోధ్యలో వీధులేం కనబడవు మనకు రామచంద్రుడు వెళ్ళే సమయంలో. ఎంచేదంటే అంతా ఈ ధూళితోటి నిండిపోయి ఉంటుంది. అసలు ఎందుకు అలా ఉంది అంటే అయోధ్య అనుకుంటోందిట ఏమని, అసలు పుట్టుకలేని పరమాత్మకి నా నగరంలో జన్మ ఇచ్చాను, నేను గొప్పదాన్ని అనుకునేదాన్ని. కానీ ఈవేళ నా నగరంలోంచి రామచంద్రుడు వెళ్ళిపోతుంటే రామచంద్రుడిని చూడడం కోసమని అయోధ్యకి ఎందరో వస్తూ ఉండేవారు కదా. కానీ ఇప్పుడు లోకానికి నా ముఖం ఎలా చూపించను అని అయోధ్య నగరానికే సిగ్గు కలిగి ఈ ధూళితోటి తనను నింపేసుకుంది అంటారు కదా. అలాంటిది ఇప్పుడు సుమంత్రుడు రామచంద్రుడిని విడిచిపెట్టి శూన్యమైన రథంతో మళ్ళా వెనక్కి ఎలా వెళ్ళగలడు? నేను కూడా మీతోటే వచ్చేస్తాను రామచంద్ర, మీ సేవ చేసుకుంటాను అన్నాడు సుమంత్రుడు. అంటే రామచంద్రస్వామి నువ్వు అలా మాతో ఉండిపోకూడదు. కారణమేమి అంటే మేము అడవికి వెళ్ళామా లేదా అని కైకేయికి సందేహం. ఆ సందేహం ఎప్పుడు తీరుతుంది? మమ్మల్ని అడవిలో దిగబెట్టి నువ్వు వెళ్ళి మేము అడవికి పంపించేశామని చెబితే కానీ ఆవిడికి ధైర్యం కలగదు. ఆవిడికి ఆనందం కలగకపోతే మా నాన్నగారిని ఆనందంగా ఉండదు. కనుక నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి ఆయన అంటే సుమంత్రుడు అయితే మీ నాన్నగారు మరి అడుగుతారు ఏదో సందేశం, ఏం చెప్పమంటావు అంటే రామచంద్రుడు మా తల్లి చాలా అమాయకురాలు, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. మా తల్లిని జాగ్రత్తగా చూడమని ఇప్పుడు కుమారుని దగ్గర లేను అని మా నాన్నగారికి చెప్పు అని లక్ష్మణస్వామిని అడిగాడు. నాయన మీ నాన్నగారికి ఏం చెప్పమంటావు అని అంటే ఆయన మళ్ళాడు అన్న మీ నాన్నగారికి ఏం చెప్పమంటావు అన్న. మా నాన్నగారే అడగడం, ప్రశ్న అడగడం కూడా నీకు తెలియదయ్యా. మా నాన్నగారే, మీ నాన్నగారు దశరథుడు కదా. దశరథుడు మా నాన్నగారా? అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే. నేనైతే ఆయన ఎందు మహారాజు గారిని తండ్రి అని అనుకోవడం లేదు. అదేమిటయ్యా? అవును, ఆయన ఎవరు? ఏమనుకున్నాడు ఆయన? నేను తండ్రిని అనుకున్నాడా, నేను రాజును అనుకున్నాడా? ఆయన తండ్రి అనుకుంటే ఉత్తముడైన కుమారునికి పట్టాభిషేకమే చేసి ఉండేవాడు. నేను రాజును, ఈ రాజ్యం నా ఇష్టం, ఎవరికి కావాలంటే అప్పుడు ఇచ్చేస్తానని రామచంద్రుడికి ఇస్తానన్నవాడు మాట మార్చుకుని భరతునికి ఇస్తానన్నాడంటే ఆయన రాజుగా ప్రవర్తించాడు తప్ప తండ్రిగా ప్రవర్తించలేదు కదా. కనుక ఆయనను తండ్రి అని అనుకున్న దగ్గర మహారాజు గారికి ఏం చెప్పమంటావు అని అడుగు, చెప్తాను అన్నాడు ఈయన. ఏమయ్యా మరి దశరథుడు రా తండ్రి కాకపోతే ఇంకెవడయ్యా తండ్రి? నాకు సర్వము పిత భరాత అన్ని రాఘవ రామచంద్రుడే, ఈయనే తండ్రి. అంటే వేదాంత శాస్త్రం చెప్పిన మాట. వేదాంత శాస్త్రం ఏం చెప్పిందండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఏమిటి మాటలకు అర్థం? మాతృదేవో భవ అంటే తల్లిని దైవముగా కలవాడవు కమ్ము, తండ్రిని దైవముగా కలవాడవు కమ్ము. ఇదా అర్థం? ఎవరికి చెప్తున్నారు? ఎక్కడిది? ఏ సందర్భంలోది ఈ ఉపదేశం? వేదమంతా చదివేసుకుని వేదమంతా చదువుకుని ఇంక వెళ్ళిపోతున్న విద్యార్థికి అంతేవాసిని ఆయన ఉపదేశం చేస్తున్నాడు ఆచార్యుడు. అంటే వేదమంతా చదువుకున్న వాడికి, ఇంత పరిపూర్ణ విజ్ఞానం కలిగిన వాడికి మళ్ళా మీ అమ్మగారిని దైవంగా కలిగిన వాడివిగా, నాన్నగారిని దైవంగా కలిగిన వాడివిగా అని చెప్పాలా? అది ప్రాథమికమైనటువంటి ఉపదేశం. వేదాంత విజ్ఞానం కలిగిన వాడికి చేసే ఉపదేశం కాదు. మరి ఆ స్థాయిలో ఉండేవాడికి, ఆ
ఆచార్యులు ఉపదేశం చేస్తున్నారంటే అర్థమేమిటి? మాతృదేవో భవ, తల్లిని దైవముగా గలవాడవు కమ్ము. తల్లి అంటే ఎవరో తెలుసునా? ఈనాడు ఈ జన్మలో ఈ శరీరానికి తల్లి అని కాదు. ఏనాడు త్వం మాతా సర్వలోకాన దేవదేవో హరిపిత, జగన్మాత అయినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి, ఆవిడే ఇప్పుడు సీతాదేవి. కనుక తల్లిని దైవముగా గలవాడివి కా అంటే లక్ష్మీదేవినే దైవముగా భావించువాడివి కమ్ము, ఆమెనే తల్లిగా భావించేవాడివి కమ్ము. పితృదేవో భవ అంటే భగవానుడు భగవద్గీతలో చెప్తాడు కదా, అహం బీజప్రద పిత అని. ఆయనే తండ్రి, జగత్తులకన్నిటికీ తండ్రి, దేవదేవో హరిపిత. కనుక శ్రీమన్నారాయణుల్ని తండ్రిగా కలిగి పూజించేవాడివి కమ్ము. పితృదేవో భవ, నిరుపాధిక మాతా పితరులు లక్ష్మీనారాయణులు, వారిని దైవంగా ఆరాధించు. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ అంటే ఆచార్యుల్ని, ఆచార్యుడంటే ఈ తల్లిదండ్రుల వైభవాల్ని నీకు తెలియజెప్పినటువంటి వారిని దైవంగా కలిగిన వాడివి కమ్ము. ఇంకా అతిథి దేవో భవ, అతిథిని దైవముగా కలవాడవు కమ్ము. తల్లిని తండ్రిని అంటే ఏదో కొలిస్తే కొలవచ్చు, బుద్ధిమంతుడంటే గురువుగారికి నమస్కారం పెట్టచ్చు. కానీ అతిథి వస్తున్నాడంటే ఆనందం కలుగుతుందా? కలుగుతుందండి. అతిథి అంటేనే తిథివార నక్షత్రాలు చెప్పకుండా హఠాత్తుగా ఊడిపడేవాడు, తెలివైనవాడు. తిథివార నక్షత్రాలు చెబితే ఆ రోజు మేము ఊళ్ళో ఉండడం లేదండి అంటారేమో అని చెప్పకుండా ఇంటికి బ్యాగ్ పట్టుకుని వచ్చేసేవాడు. అతిథి, అతిథి అంటే తిథి. నిజమైన అతిథి ఎవరట? తిథి మారకుండా వెళ్ళిపోయేవాట. తిథి మారకుండా వచ్చి ఏదో పూట సాపాటు చేసుకుని ఆ పని ఏదో కోర్టు పని ఏదో చూసుకుని వెళ్ళిపోతే అతిథి. తిథి లేనివాడు ఎప్పుడు పెడతాడో ఆయన చెప్పేదాకా మనకు తెలియదు. కనుక వచ్చిన తర్వాత ఆయన బ్యాగ్ సర్దుకునేదాకా పాపం ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉండాల్సింది. అతిథి దేవో భవ. ఎక్కువ ఈ అతిథుల తాకిడి ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందండి? పట్టణాలలో, క్షేత్రాలలో, తీర్థాలలో ఉంటుంది. ఎందుకుంటుందంటే అక్కడ వాళ్ళకి వీడితోటి పని కాదు, ఆ పెరుమాళ దర్శనం కోసమో లేదా కోర్టు పని కోసమో వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో హోటల్లో దిగితే ఖర్చు అయిపోతుంది కనుక మనవాడు ఎవడున్నాడా అనే వివరాలు కనుక్కుని వాడింటికి వస్తాడు. కనుక ఆ వచ్చినవాడు సాపాటు కోసం వస్తాడు. ఆ సాపాటు పెడితే తృప్తి. అతిథి అంటే సాపాటు కోసము వచ్చేవాడు. ఏమండి, సాపాటు కోసం వచ్చేవాడిని దైవం అని అనుకోగలమా? అసలు ఆ సాపాటు ఏమిటి సాపాటు? ఉన్నానాడు పసియావదొందిల్లై నిన్న ఊననామం నన్నాడు అవి పట్టిని నాడే. ఏమిటిట? భోజనం చేయకపోయినా ఆకలి లేదు నాకు, కానీ నీ నామాల్ని స్మరించకపోతే అదే ఉపవాసం అని భగవంతుని యొక్క కళ్యాణ గుణానుభవమునే ఆహారంగా కలిగి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తే ఓ విష్ణు సహస్రనామ పారాయణమో, సంక్షేపరామ పారాయణమో, భగవంతుని కళ్యాణ గుణాభివర్ణనమో ఇదే జరుగుతుంది. కనుక దీనిని సాపాటుగా భావించి ఫలానా వాడింటికి వెడితే వాడికి కొంచెం దేవుడు దెయ్యం ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక కొంచెం ఏదో 4 మంచి మాటలు వినచ్చును అనొచ్చును అనుకుని వచ్చే మహానుభావులు ఎవరో వాళ్ళు అతిథులు. అతిథి దేవో భవ, అతిథిని దైవముగా కలవాడవు కమ్ము. కనుక మాతా పిత సుహృత్ గతి నారాయణ. ఉపనిషత్తు తల్లి తండ్రి ఎవరని చెప్పింది? నారాయణుడని చెప్పింది. ఏమిటి తల్లి చేసే పని? గర్భంలో తాను ధరించి సరి అయిన కాలంలో ఈ లోకంలోకి వాడిని పంపిస్తుంది. ప్రళయకాలంలో మనందరినీ గర్భంలో ధరించి మరల తిరిగి సృష్టికాలంలో వెలుగురెక్కే తల్లి నారాయణుడే, తండ్రి నారాయణుడే. కనుక నాకైతే అన్నీ రామచంద్రుడే. అందుచేత అదేమయ్యా మీ ఎంతైనా ఇంతకాలం విద్యాబుద్ధులు చెప్పించాడు మీ నాన్నగారు, అంత మాట అనేసామంటే మా నాన్నగారి సంగతి మీకు తెలియదండి. ఆయన ఎలాంటి వాడో తెలిసినా అహంతావన్ మహారాజే, అహంతావత్
అహంతావన్ మహారాజే అంటే అహంకారం కలిగిన మహారాజు. ఈ రాజ్యం నాది, నా ఇష్టం అనుకున్నటువంటి వాడు గనక పితృత్వం నోపలక్షయే. ఆయన తండ్రి గారు అని నేను అనుకోనయ్యా, మహారాజు గారికి ఏం చెప్పాలని అడుగు చెప్తాను అన్నాడు. సరే సీతాదేవిని అడిగాడు. ఇది కూడా ఇక్కడ కనబడదు, ఇక్కడ జరిగిన వృత్తాంతం ఇక్కడ కనబడదు. దశరథ చక్రవర్తి దగ్గరకు మళ్ళా సుమంత్రుడు తిరిగి వెళ్ళిన తరువాత ఏమన్నారు నాయన పిల్లలు వెళ్ళిపోతూ అని అడిగితే అప్పుడు చెప్తాడు ఈయన సుమంత్రుడు ఈ వృత్తాంతాన్ని. సీతాదేవి నైవమా కించిదబ్రవీత్ అదృష్టవ్యసన శోకార్త నైవమా కించిదబ్రవీత్. ఆవిడేం మాట్లాడలేదు, కన్నుల వెంట కన్నీరు కారుస్తూ అలా ఉండిపోయింది. ఎందుచేత అసలు కష్టం అంటే ఏమిటో ఎరుగని ఆవిడ కనుక. అలాంటి ఆవిడ ఇంకా ఈ లోకంలోకి రాలేదు, ఇంకా తేరుకోలేదు. అందుచేత అలా దుఃఖిస్తూ ఆవిడేం మాట్లాడలేదండి. చెబుతాడు సుమంత్రుడు. అలా రామచంద్రస్వామి పడవలోకి ఎక్కుతున్నాడు. నాయనా లక్ష్మణ, ముందు నువ్వు పడవ ఎక్కరా అన్న. నువ్వు పడవ ఎక్కిన తర్వాత సీతమ్మ, తర్వాత నేను వెళదామన్నారు. ఎక్కారు. గుహుడు రామచంద్ర, నేను మీతో వచ్చేస్తాను, మీరు ఊరు ఎక్కడ కష్టపడగలరు, ఎప్పుడైనా కష్టం తెలుసునా మీ సేవ చేసుకుంటూ ఉంటారు. నేనంటే లేదు నాయన నువ్వు ఇక్కడే ఉండు, ఇది బాగానే ఉంది కదా నీకు, ఇక్కడే ఉండు అని ఆయనను అక్కడే ఉంచేసి సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఏవో కొన్ని శ్లోకాలు చెప్తారు అనుకోండి ఇతర పురాణాల్లో. అది ఈ ఘట్టంలోదా మరో ఘట్టంలోదా గుహరామ సంవాదం అని, గుహుడికి రాముడికి సంవాదం అని. ఏమిటి సంవాదం? రామచంద్రుడు పడవ ఎక్కబోతుంటే లక్ష్మణుని ఎక్కించేశాడు, సీతమ్మని ఎక్కించేశాడు. రామచంద్రుడు ఎక్కబోతుంటే ఆగాగు రామచంద్ర ఆగాగు అన్న. ఏమయ్యా వాడిద్దరిని ఎక్కించావు కదా, నన్ను ఎందుకు ఎక్కనివ్వడం లేదు పడవ అని అడిగితే క్షాళయామి తవ పాద పంకజం నాదారు దృషదోక్కిమంతరం మానుషీకరణ చూర్ణమస్థితే పాదయోరిది కథా ప్రధీయసి. క్షాళయామి తవ పాద పంకజం, రామచంద్ర నీ పాదాలు కడుగుతాను నేను అన్నాడు. ఈయనేమో నేను మామూలు వాడిని అనిపించుకోవాలని ఈ పాదపూజలు ఇవి ఆయనకి ఇష్టం ఉండదు కదా. అంజా నా పాదాలు కడగడం ఎందుకు, నువ్వు నేను మామూలు వాడినయ్యా, నువ్వు మామూలు వాడివేనయ్యా, అందుకే నీ పాదాలు కడుగుతానన్నాను. ఏం నాయనా అలా అంటున్నావు అంటే, నాయన నీ పాద రజస్సులో ఓ శక్తి ఉందయ్యా. ఏం శక్తి ఉందయ్యా? మానుషీకరణ చూర్ణమస్థితే. నీ పాద రజస్సు సోకితే రాళ్ళు కూడా ఆడవాళ్ళుగా మారిపోతారట కదా, అంచేత నీ పాదాలు కడిగి ఎక్కిస్తాను ఆయన. ఏమెందుచేత? నా జీవనాధారమే ఈ పడవలో యువతల నుంచి అవతలికి దాటించి బతకడం. అలాంటిది ఇప్పుడు ఈ పడవ కాస్త స్త్రీగాను మారిపోయింది అనుకో, నా బ్రతుకు తెరుగు పోతుంది నాయన. నీకోసం నీ గొప్పతనం కోసం కాదు, నా పడవ నాకు ఉండాలి కనుక నీ పాదాలు కడుగుతాను నేను అంటే ఓహో అదా నీ సందేహం, నీకేం ప్రమాదం లేదయ్యా. నా పాదరజస్సు సోకి స్త్రీగా మారినది రాయి, కానీ నీ పడవ కొయ్య కర్రతో చేయబడింది కనుక దీనికి ఏం ప్రమాదం ఉందయ్యా అన్నాడు. నాథ దారు దృషలో కిమంతరం. నిజమే, రాతికి కర్రకి ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. అసలు ప్రాణపు స్పర్శయే లేనిది రాయి, అలాంటిదే స్త్రీగా మారిపోయింది.